హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక 20,50,00,000 పెట్టి ప్యాట్ కమిన్స్ని కొనింది. సో అతడు ఒక ఫాస్ట్ బౌలర్ కమ్ ఆల్రౌండర్ అండ్ ఇంత డబ్బు పెట్టాక ఎస్ఆర్హెచ్ యొక్క ఫాస్ట్ బౌలింగ్ ఎవరు ఆడతారు అసలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్స్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం. అండ్ ఎవరిని తీసుకుంటే బాగుంటుంది ఆ ఫాస్ట్ బౌలర్స్ని ముగ్గురిని అనేది కామెంట్ చేయండి. సో ఫైనల్ టీంలో చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఫాస్ట్ బౌలింగ్ మనకు పోయిన సీజన్లో చాలా దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి టీం విచ్చలవిడిగా బాధేసింది. అండ్ మీరు చూస్తే ఈసారి ప్యాట్ కమిన్స్ని కొన్నారు. అతడు పక్క ఆడతాడు ఒక ఫాస్ట్ బౌలర్గా అండ్ మొత్తం ముగ్గురికి ఛాన్స్ ఉంటుంది. సో ప్యాట్ కమిన్స్ అయితే మంచి పేస్ వేరియేషన్స్తోని అండ్ ఆల్రౌండర్ ఇతడు ఉంటాడు. అండ్ ఇతడు వచ్చాడు కాబట్టి మార్కో యాన్సన్ అండ్ ఫజల్ ఫారూఖీ వీళ్ళకు ఛాన్సులు రావడం చాలా కష్టం ఒకవేళ ఇతడు ఇంజూర్డ్ అయితే తప్ప. అండ్ మనకు ఇండియా బౌలర్స్లో అయితే భువనేశ్వర్ కుమార్ పక్కా ఉంటాడు. అండ్ కొత్తగా కొన్నటువంటి జయదేవ్ ఉనాడ్కట్. సో ఇతడైతే ఒక పర్ఫెక్ట్ టీ20 బౌలర్ కాబట్టి ఫస్ట్ ఛాన్స్ ఇతనికి ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఉమ్రాన్ మాలిక్ అండ్ నటరాజన్ వీళ్ళకైతే అవకాశాలు చాలా తక్కువగా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తానికైతే ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్ అండ్ జయదేవ్ ఉనాడ్కట్, సో ఈ ముగ్గురు ఫస్ట్ ప్రిఫరెన్స్. అండ్ ఇంకెప్పుడైనా ఛాన్స్ వస్తే ఉమ్రాన్ మాలిక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అతని వేగం ఆ స్పీడ్ కానీ రన్స్ అయితే చాలా భారీగా ఇస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్ అండ్ మనం చెప్పుకున్నట్లు జయదేవ్ ఉనాడ్కట్కి రావచ్చు. అండ్ నటరాజ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇలా వస్తే రావచ్చు, లేకుంటే స్పిన్ మ్యాక్సిమం స్పిన్నర్నే ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకుంటారు. ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్తో మాత్రమే వెళ్తారు ఇండియా పిచ్చెస్ మీద. సో ఎలా ఉంది ఫాస్ట్ బౌలింగ్ అనేది అండ్ ఆ ముగ్గురు ఎవరుంటే బాగుంటుంది అనేది మీరైతే కామెంట్ చేయండి.